హైదరాబాద్ జూబ్లీహిల్స్ బైపోల్ ఫలితంపై తెలుగు రాష్ట్రాల్లో ఉత్కంఠ నెలకొంది. అధికార పక్షం హస్తగతం చేసుకుంటుందా లేక కార్ దూసుకొస్తుందా? ఈ రెండింటిని వెనక్కి నెట్టి కమలం వికసిస్తుందా అనే టాక్ అయితే నడుస్తోంది. అయితే మాటలు వాదోపవాదాలు కాదు, తమ అంచనాలపై నమ్మకంతో భారీగా బెట్టింగ్లు కాస్తున్నారు బంగారాజులు. పందాలంటే మామూలు పందాలు కాదు, కోట్లు చేతులు మారబోతున్నాయి. బెట్టింగ్ రాయిళ్లు తమకు చెందిన భూములు, ఖరీదైన విల్లాలను పందెంలో పెడుతున్నారు. ఎన్నికల్లో అన్ని పార్టీలు కలిపి 200 కోట్ల రూపాయల వరకు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. కానీ బెట్టింగ్లు ఇప్పటికే 500 కోట్ల రూపాయలు దాటినట్లు తెలుస్తోంది. హైదరాబాద్, విజయవాడ, భీమవరం కేంద్రంగా బెట్టింగ్ అడ్డాలు పనిచేస్తున్నాయి. వాటి ద్వారా భారీగా బెట్టింగ్ జరుగుతోంది. హైదరాబాద్ లో కూకట్పల్లి సహా పలు ప్రాంతాల్లో గల బెట్టింగ్ అడ్డాల్లో భారీగా పందాలు కాస్తున్నారు. అమెరికాలో నివసిస్తున్న వాళ్ళు కూడా అక్కడి నుంచి తమకు తెలిసిన వాళ్లకు ఫోన్లు చేసి మరీ బెట్టింగ్ కాయిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఇంతవరకు ఈ స్థాయిలో బెట్టింగ్లు జరగలేదనే టాక్ నడుస్తోంది. అభ్యర్థుల గెలుపుపైనే కాదు, ఎన్ని ఓట్లు వస్తాయి, ఎంత మెజారిటీతో గెలుస్తారు అనే దానిపై కూడా కొందరు బెట్టింగ్లు కాస్తున్నారు. అయితే ఓవరాల్ బెట్టింగ్ లో కాంగ్రెస్ హాట్ ఫేవరెట్ గా ఉంది. కాంగ్రెస్ అభ్యర్థికి 32,000 మెజారిటీ ఖాయమనే టాక్ నడుస్తోంది. 18,000 నుంచి 23,000 మెజారిటీపై బెట్టింగ్లు కొనసాగుతున్నాయి. ఒకే బీఆర్ఎస్ అభ్యర్థి కనుక బెట్ కట్టిన దానికి 3 ఇంతలు ఇస్తామంటున్నారు బుకీలు. మొత్తం హైదరాబాద్ జూబ్లీహిల్స్ బైపోల్ ఫలితంపై అందరి కళ్ళు ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఉత్కంఠ నెలకొంది. అంటే ఎవరు గెలుస్తారు, ఎవరికి పట్టం కట్టబోతున్నారు, అధికార పక్షం హస్తగతం చేసుకుంటుందా లేక కార్ దూసుకొస్తుందా, లేదంటే ఈ రెండింటిని కాదని కమలం వికసిస్తుందా అనే టాక్ నడుస్తోంది. బట్ ఇవన్నీ పక్కన పెడితే బెట్టింగ్ రాయిలు అయితే బెట్టింగ్ కాస్తూ ఉన్నారు దీనిపైనే. సో లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకుందాము. హైదరాబాద్ నుంచి మా ప్రతినిధి రవి, అలాగే కాకినాడ నుంచి మా ప్రతినిధి సాయి సుధీర్ లైవ్స్ లో జాయిన్ అవుతూ ఉన్నారు. సో ఫస్ట్ హైదరాబాద్ రవి దగ్గరికి వెళ్దాం. రవి, ఏంటి అంటే ఇప్పటికే 500 కోట్ల పై మాటే బెట్టింగ్ లో పెడుతూ ఉన్నారని చెప్పి వినిపిస్తుంది. ఎంతవరకు నిజం? ఎక్కడెక్కడ ఈ బెట్టింగ్లు కాస్తున్నారు మన హైదరాబాద్ లో? సౌజన్య, తెల్లాడితే జూబ్లీహిల్స్ భవితవ్యం తేలబోతోంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు జరిగినటువంటి ఎన్నికల ఫలితాలు రేపు రాబోతున్నాయి. ఈ 2 నెలల పాటు పార్టీ జెండాలు మోస్తూ ఇంటింటికు తిరుగుతూ ప్రచారం చేస్తున్నటువంటి కార్యకర్తలు కానీ, పోటీలో నిలిచినటువంటి అభ్యర్థుల టెన్షన్ ఏ విధంగా ఉన్నా బెట్టింగ్ రాయలు మాత్రం కనీసం నిద్ర కూడా పట్టట్లేదు వాళ్ళకు. ఎప్పుడైతే ఎన్నికలు జరిగిన తర్వాత ఆ రోజు సాయంత్రం ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెల్లడించాయో ఆయా సర్వే సంస్థలు, ఆ రోజు నుంచి బెట్టింగ్ రాయలకు చెమటలు పడుతున్నాయి. ఇప్పటికే దాదాపు 500 కోట్ల రూపాయల బెట్టింగ్ పెడుతున్నట్లుగా కూడా అంచనా వేస్తున్నారు. అటు ఎన్నికల ఖర్చులకు పార్టీలు 200 కోట్ల రూపాయల వరకు ఖర్చు చేసినట్లు అంచనా వేస్తుంటే, ఏకంగా ఎన్నికల ఫలితాలపై వేస్తున్నటువంటి అంచనా మాత్రం దాదాపు 500 కోట్ల వరకు ఉంది. ఒక్కొక్కరు కేవలం 1,00,000, 5 లక్షలు, 10 లక్షలు గత సాధారణ ఎన్నికల్లో జరిగినప్పుడు మనం బెట్టింగ్స్ వేయడం చూసాం. కానీ ఈసారి జూబ్లీహిల్స్ ఎన్నికల ఫలితం పైన ఏకంగా కొంతమంది ఫ్లాట్లు, విల్లాలు, వాళ్ళకు ఉన్నటువంటి భూములను కూడా బెట్టింగ్లో పందెం కాసినట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా హైదరాబాద్లో కూకట్పల్లి, నిజాంపేట కేంద్రంగా ఈ బెట్టింగ్ నడుస్తూ ఉంటే, అటు కాకినాడ, భీమవరంలో కూడా జోరుగా బెట్టింగ్లు జరుగుతున్నట్లుగా తెలుస్తుంది. మరీ ముఖ్యంగా అమెరికా నుంచి కూడా, ఇతర దేశాల నుంచి కూడా చాలామంది ఈ జూబ్లీహిల్స్ ఎన్నికల ఫలితాలపైన బెట్టింగ్ కాస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే వాటిపైన అంచనా దాదాపు 500 కోట్ల రూపాయలకు అంచనా వేస్తున్నారు. ముందు ఎప్పుడైతే కాంగ్రెస్ అభ్యర్థిని ప్రకటించిందో, అంటే కాంగ్రెస్ కంటే ముందుగానే బీఆర్ఎస్ అభ్యర్థిని ఎవరు ప్రకటిస్తారు అనేది ఒక ముందుగానే బెట్టింగ్ రాయలు ఊహించగలిగారు. కానీ కాంగ్రెస్ బెట్టింగ్ను ఎవరైతే కాంగ్రెస్లో క్యాండిడేట్ను ప్రకటిస్తారో ఆ క్యాండిడేట్ ప్రకటన పైన కూడా బెట్టింగ్ వేసినట్లుగా తెలుస్తుంది. ఎప్పుడైతే నవీన్ యాదవ్ పేరును ఖరారు చేశారో
అప్పుడు ప్రతి ఒక్కరూ బెట్టింగ్ వరకు అప్పటికి దూరంగా ఉంటున్నటువంటి వాళ్ళందరూ కూడా బెట్టింగ్లోకి వెళ్ళాలి, మనం ఖచ్చితంగా కాంగ్రెస్ పైన బెట్టింగ్ వేయాలి అని చెప్పి వచ్చినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఎలక్షన్ ప్రచారం జరుగుతున్నటువంటి తీరుతో రోజు రోజుకు బెట్టింగ్ అంచనాలు కూడా పెరుగుతూ వచ్చాయి. ముందుగా 5-10 లక్షలు బెట్టింగ్ వేసినటువంటి వాళ్ళు కూడా ఏకంగా 50 లక్షల వరకు బెట్టింగ్ పెంచడం, అప్పటి వరకు 50 లక్షల వరకు బెట్టింగ్ వేసినటువంటి వాళ్ళు 1-2 కోట్ల రూపాయల వరకు బెట్టింగ్ వేసినట్లుగా తెలుస్తుంది. ఇక కొంతమంది డబ్బులు బెట్టింగ్గా వేస్తే ఏకంగా వాళ్ళకు ఉన్నటువంటి ప్లాట్లు కానీ వాళ్ళకు ఉన్నటువంటి భూముల పేపర్లను కూడా ఈరోజు బెట్టింగ్లో పెట్టినట్లుగా అంచనాలు వేస్తున్నారు. సో ఎప్పుడైతే పోలింగ్ జరిగినటువంటి తీరు చూస్తే ఆ రోజు ఉదయం జరిగినటువంటి పోలింగ్ పైన ఏ పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు అంచనాలు వేసుకున్నారు, ఆయా సర్వేలు నిర్వహించినటువంటి సర్వే సంస్థలు కూడా పోలింగ్ బూత్ల వద్ద తమ ఏజెంట్లను ఉంచి అక్కడ ఉన్నటువంటి ఎన్నికల సరళిని, ఓటర్లను ఎప్పటికప్పుడు అడిగి తెలుసుకున్నారు. ఏ డివిజన్లో ఏ విధంగా ఓటు శాతం నమోదైంది, ఎంత శాతం నమోదైంది, అక్కడ ఉన్నటువంటి ఓటర్లు ఏ పార్టీ వైపు మొగ్గు చూపారు అనేటటువంటి వివరాలన్నీ సర్వే సంస్థలు సేకరిస్తుంటే సర్వే సంస్థలు తలదన్నే విధంగా ఏకంగా అక్కడ ఉన్నటువంటి బెట్టింగ్ రాయలు వాళ్ళ మనుషులను ఉంచుకొని ఎప్పటికప్పుడు మినిట్ టు మినిట్ అప్డేట్స్ను కూడా తీసుకున్నారు. ఆ రోజు సాయంత్రం ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఏ విధంగా వస్తాయని చెప్పి ఆశగా ఎదురు చూశారు. పోలింగ్ కంటే ముందు రోజు వరకు కాంగ్రెస్ వైపే ఎక్కువగా హవా ఉంది. ఆ రోజు ఉదయం వరకు దాదాపు 32,000 నుంచి 50,000 వరకు కాంగ్రెస్కి మెజార్టీ వస్తుందని చెప్పి బెట్టింగ్ వేసినటువంటి వాళ్ళు ఉన్నారు. అంటే 30+ మెజార్టీ ఖచ్చితంగా వస్తుందని చెప్పి బెట్టింగ్ వేసినటువంటి వాళ్ళు కొందరైతే ఎప్పుడైతే పోలింగ్ జరిగిందో ఆ రోజు ఎగ్జిట్ పోల్ ఫలితాలు వచ్చాయో ఆ రోజు సాయంత్రం నుంచి ఆ మార్క్ కాస్త దిగజారింది. 30,000 వరకు 30 బిలో వస్తాయని చెప్పి చాలామంది బెట్టింగ్ మార్చుకున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. చాలామంది 10-15 వరకు వస్తుందని, లేకపోతే 15+ వస్తుందని, కొందరు 20 మార్క్ క్రాస్ అవుతుంది అని చెప్పి బెట్టింగ్ వేస్తున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు సౌజన్య. సో ఇప్పటివరకు అయితే దాదాపు 500 కోట్ల వరకు ఈ బెట్టింగ్ జరగవచ్చు అని చెప్పి అంచనాలు ఒకవైపు ఉంటే, కాంగ్రెస్ వైపు వేసినటువంటి బెట్టింగ్ ఈ విధంగా ఉంటే, ఇక బీఆర్ఎస్ వైపు వేసినటువంటి బెట్టింగ్ మరోలా ఉంది. 1:3 రేషియోలో ఈ బెట్టింగ్ జరుగుతూ ఉంది. ఎవరైతే 10 లక్షల రూపాయలు వేశారో ఏకంగా 3 రెట్లు అందుకు ఇవ్వాలి. 30 లక్షల రూపాయలు బీఆర్ఎస్ పార్టీ గెలిస్తే ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ పైన వేశారో ఆ విధంగా వేశారు. సో ఇప్పటికే బీఆర్ఎస్ వాళ్ళు కూడా ఎవరికి వాళ్ళు ధీమాగా ఉన్నారు. బీఆర్ఎస్ పైన బెట్టింగ్ వేసినటువంటి వాళ్ళు కూడా మేము మార్క్ చెప్పలేకపోతున్నాం కానీ ఖచ్చితంగా జూబ్లీహిల్స్లో విజయం సాధిస్తుంది. ఒకవేళ బీఆర్ఎస్ విజయం సాధిస్తే మాత్రం 1:3 రేషియోలో మీరు ఇవ్వాల్సి ఉంటుంది అని చెప్పి కూడా అటు కాంగ్రెస్ పైన ఎవరైతే బెట్టింగ్ వేశారో వాళ్ళకు అపోజిట్గా 1:3 రేషియోలో ఈరోజు బీఆర్ఎస్ కూడా ప్రధానంగా పోటీలో నిలుస్తూ వాళ్ళు బెట్టింగ్ వేసినట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా హైదరాబాద్లో మాత్రం అటు నిజాంపేట్, కూకట్పల్లి కేంద్రంగానే ఈ బెట్టింగ్ జోరుగా కొనసాగుతోంది. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా అటు ఎగ్జిట్ పోల్ సర్వే కానీ వీటన్నిటిపైన పక్కన పెట్టారు. పోలింగ్ జరిగినటువంటి తీరు కానీ, లేకపోతే పోలింగ్కి ముందు జరిగినటువంటి ప్రచారం తీరు కానీ, ప్రచారంలో కేటీఆర్ కానీ బీఆర్ఎస్ ముఖ్య నేతలు మాట్లాడినటువంటి తీరును వాటిని పరిగణలోకి తీసుకున్నారు. ముఖ్యంగా అటు సునీతకు ఉన్నటువంటి సానుభూతి వీటన్నిటిని పరిగణలోకి తీసుకొని 1:3 రేషియోలో బీఆర్ఎస్ శ్రేణులు బెట్టింగ్ కాస్తున్నారు సౌజన్య. రైట్ రవి, థ్యాంక్స్ ఫర్ ది లైవ్ అప్డేట్స్.